వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. 82 సెంట్లు స్థలంలో మనం షెడ్ ఎలా నిర్మించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ముందుగా మనం పిల్లర్స్ రోల్స్ వేసామండి. మీరు చూడండి, గమనించండి. ఒక పిల్లర్ సైజు, ఫుటింగ్ సైజు ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం. 8x8 సైజు అండి, లో సైజు. లోతు 6.5. అది గట్టిగా ఉంటే, ఏదైనా లూజ్గా ఉంటే కొంచెం లోతు ఎలా చేసేది. ఈ ఫౌండేషన్, ఈ పిల్లర్స్ మనం వేసేది పైన వచ్చే షెడ్కి సంబంధించి స్పానర్ అంటే హెవీ ఫోర్స్ వచ్చేది అండి. దాని వెయిట్ సుమారు మనకు వచ్చి 1 టన్ను, టన్నున్నర దాకా వెయిట్ ఉండేది. దాన్ని ఆపడానికి మనం ఈ ఫుటింగ్ వేస్తున్నాం. ఈ సైజు 8x8, లోతు 6 కానీ 7 కానీ తీసుకోవాలి. అది నేల, మీరు చూస్తున్న వీడియో నేల స్టాండర్డ్గా ఉంది కాబట్టి 6 అడుగులే తీశారు. మనకేమన్నా లూజ్ మట్టి కానీ ఉన్నట్లయితే కొంచెం లోతు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇది కొండ మీద ప్రాంతం కాబట్టి పొలాల్లో ఇది చాలా బరుకు మట్టి, అంటే చాలా గ్రావెల్ మట్టి ఉంది. దీనికి మనం ఎంత లోతు దిగినా అంతకన్నా లోతు పోదు. జేసీబీ కూడా సరిగ్గా పనిచేయదు, అంత స్టాండర్డ్ ఈ నేల. ఇది దీనికి సంబంధించి ఇది సరిపోయిందండి. కానీ మీరు ఎక్కడైనా కట్టుకోవాలన్నా కూడా ఫామ్ హౌస్ కానీ లేదంటే ఫ్యాక్టరీ కానీ దానికి సంబంధించి కానీ ఏదైనా మనం నీట్గా వేసుకోవాలండి. దీనికి మొత్తం పిల్లర్స్ పొడవు 300 ఫీటు, ఎడల్పు 120. ఒక సైడ్ 12, ఒక సైడ్ 12, 24 వస్తాయండి. సెంటర్లో 4, ఆ సైడ్ 4, 30 దాకా రావచ్చండి. ఇది మేము కౌంట్ చేయలేదు కానీ ప్లాన్ ప్రకారం వేసాము. ఈ విధంగా మనం నీట్గా హోల్స్ చేసుకొని బెడ్ పార్ట్ కంకర వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ప్రతి పుట్టింగ్ మీరు వీడియోలో నీట్గా ఓపికగా చూడండి. దీని కాస్ట్ సుమారు మనకి 1 కోటి పైన వచ్చిందండి. షెడ్ సంబంధించి ఓన్లీ పుట్టింగ్స్, పిల్లర్స్ ఈ తీయటానికి మాకు సుమారు 1,00,000 దాకా ఖర్చు వచ్చిందండి. దీనికి సంబంధించి ఇంకా రాడ్స్, సిమెంటు, కంకరు ఎంత పట్టిద్దని ఈ వివరాలు మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఈ వీడియో నీట్గా చూడండి. ఇంట్లో రాళ్ళు ఉంటే రాళ్ళు మనం సైడ్కి ఖచ్చితంగా నీట్గా తీసేసుకోవాలండి. రాళ్ళు మనం ఆంధ్ర పెట్టేయకూడదు. లోపల స్క్వేర్ రావాలి. మ్యాట్ కూర్చోవాలంటే రాళ్ళు లేకుండా నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. ప్రతి హోలు డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాతనే మనం మ్యాట్ కూర్చోబెట్టాలి, లేదంటే అది సైడ్కి పోయింది. పిల్లర్స్ కూడా సపోర్ట్ బలం రాదు, సెంటర్లో ఉండాలి. మ్యాక్సిమం వీలైన వరకు సెంటర్లో ఉండాలి. ఏదైనా ఒక దరికి పోయినప్పుడు మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా, లేదంటే ఒక దరికి రాకూడదు. షెడ్ నిర్మించిన వాళ్ళు మనకు ఒక ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే కింద మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. 3 ఇంచులు అవుట్ అయినా, 4 ఇంచులు అవుట్ అయినా స్పాన్ పైన కూర్చోదు, సెట్ కాదు. మళ్ళీ పగలగొట్టి మళ్ళీ కొత్తగా వేయాల్సింది. అలాంటి డబల్ పని చేయకుండా నీట్గా మీరు నిర్మించుకోవడానికి ప్లాన్ ప్రకారం హోల్స్ చేసుకోవాలి, పిల్లర్స్ చేసుకోవాలి. మేము మీ వీడియోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా మీరు చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ఏ స్టీల్ వాడారు, ఏం కడ్డీలు వాడారు అనేది మనం తెలుసుకుందాం. చూడండి, దీనికి మొత్తం మన రోడ్ మీద నుంచి 2 అడుగుల హైట్ తీసుకోవాలి, లేదంటే 3 అడుగులు. అక్కడ ప్లేస్ని బట్టి, ఇక్కడ రోడ్ని బట్టి మన హైట్ నిర్ణయించుకోవాల్సింది. దీంట్లో మనం ఫ్యాక్టరీ కానీ లేదంటే గూడెం కానీ మనం దేనికైనా ఫౌండేషన్ అనేది ఈ విధంగానే మనం వేసుకోవాల్సింది. భారీ షెడ్లు అయితే భారీగా మనం వేసుకోవాల్సింది. దీనిపైన మళ్ళీ మనకు భీము, గంటలు వస్తాయండి.
ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికే మాకు 6 నిమిషాలు టైం పట్టిందండి. అంత రౌండ్ అప్ ఉంది. మొత్తం దగ్గర చుట్టూ తిరిగి వస్తే కిలోమీటర్ దాకా వచ్చింది. అంటే అటు 300, ఇటు 300, 600, మొత్తం 500 అంటే హాఫ్ కిలోమీటర్ వచ్చిందండి. నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. దీనికి డబుల్ మ్యాట్ వచ్చింది. అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా డ్రెస్సింగ్ చేశారో. ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకోవాలి. లూజ్ మట్టి అనేది ఉండకూడదు మ్యాట్ దింపేటప్పుడు. చూస్తున్నారు కదా. దీన్ని బట్టి మీరు షెడ్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చాలా వరకు అర్థమైంది. చూడండి. లాస్ట్‌కి వచ్చింది. లాస్ట్ హోల్స్ ఇది. ఇప్పుడు మనం మ్యాట్ చూస్తున్నాం. ఈ మ్యాట్ మనం ఆరెంజ్‌లో ఒకటేయాలి. కానీ ఇక్కడ ఆరెంజ్‌లో ఒకటేసారు. దీని స్టీల్ ఎక్కువ పట్టింది. ఇది 12 mm వాడారండి. మ్యాట్ సైజు 8 మొత్తం 12 mm వేశారు. సింగిల్ మ్యాట్ పైన డబుల్ మ్యాట్ వచ్చింది. అది కూడా మీరు వీడియోలో కనపడి చూడండి. దీనికి మొత్తం ఒక మ్యాట్కి వచ్చి 12 mm సుమారు 30 బార్లు పడ్డాయండి. అంటే 30 కడ్డీలు. అన్ని 12x12 వేశారు రోడ్ కోసం. ఈ రకంగా నీట్‌గా కూర్చొని మ్యాట్లు కట్టేసి చూడండి. రింగులు కూడా మనం ఎలా ఉంచారు, బుట్టలు అది పిల్లర్స్ ఎలా కట్టారు చూడండి వీడియో. ఒక పాట పెడితే 20 లక్షల మంది చూసారు మొన్న. ఈ విధంగా మనం మ్యాట్లు పెట్టుకోవాలి. తర్వాత రింగ్స్ చూడండి. ఎన్ని రింగ్స్ ఉండే? 20 inch రింగ్స్ ఉండే, 8 inch రింగ్స్ ఉండే. ఇలా ఖచ్చితంగా మనం ఎల్ల కొట్టాలండి. ఎల్ల కొట్టకుండా ప్లాన్ అయిపోదు. ఖచ్చితంగా ఎల్ల కొట్టాలి. మొత్తం రౌండ్ షేప్ లో ఎల్లగొట్టి ఒక మ్యాట్ అనేది కింద తీసి దానిపైన మళ్ళీ ఇంకో మ్యాట్ ఎల్లగొట్టి దాన్ని అటాచ్ చేసి మధ్యలో బియ్యం ఉంటుంది. అది కూడా మీరు చూస్తారు చూడండి. బంగారం లేదులే, వజ్రాలు అయితే ఉన్నాయి. మొత్తం అది దాన్ని ఎండ పెట్టుకుని పెట్రోల్ వెళ్ళిందంటే మన కర్నూలు జిల్లాగా మార్చినది. దేవా నేను అసలు సిగ్గుపడకూడదు. చూస్తున్నారు కదా మ్యాట్ ఎలా వస్తున్నారు. దగ్గర ఇంతేగా నువ్వు వేసేది, ఇంకేం వేసేవాడా? ఈ రకంగా మొత్తం రౌండ్ షేప్
ఎల్లలు ఉంచాలి. ఎల్లలు ఉంచి దానిపైన మళ్ళీ పిల్లర్స్ కూర్చోబెట్టి దాని మీద మళ్ళీ మ్యాట్ కడతారు. అప్పుడు డబుల్ మ్యాట్ అవుతుంది. ఫుటింగ్ సైజు మనకి 2 అడుగుల దాకా వచ్చిందండి. ఇప్పుడు మీరు వీడియో చూడండి. ఎంతమంది మీరు అన్నదమ్ముడు? అది ఆల్మోస్ట్ ఇది మ్యాట్లు కట్టడానికి 1 వీక్ పట్టింది మనకి. ఓపిక గారులోనండి. మ్యాట్లు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా దింపి పైన కింద వేసి మందా చూసిన మ్యాట్ కింద వేసి పైన మళ్ళీ 6 ఇంచులకి 7 ఇంచులు ఒకటి వేసారు. పిల్లర్స్ 20 ఇంచులు 21 ఇంచు అడలుపు పొడుగు, అడుగు ఎడలుపు పెటస్టల్ పిల్లర్స్ అంటారు వీటిని. దీని మీద మనం టైల్ చెక్కలు పెట్టుకొని కంకర పోయాలి. రింగ్ కనపడుతుంది, డబుల్ రింగ్ వేసారు. మీరు బాగా గమనించారు రింగ్ కూడా. ఈ విధంగా మనం దారానికి మనం నీట్గా సెట్ చేసుకోవాల్సి, అది కూడా చూడండి ఎంత నీట్గా సెట్ చేశారో చూడండి. ఇది 82 సెంట్లు 36,000 చదరపు అడుగులు. ఇది మన గూడెం కానీ దేనికైనా ఫంక్షనాలకు కానీ నిర్మించుకోవచ్చు. కానీ ఈ విధంగా మనం స్టాండర్డ్ వేసుకుంటే లైఫ్ ఉంటుంది. టెంపరీగా సరిగా లోడ్ వేయకుండా రేపు ఏదైనా గాలివాన వచ్చిన, ఏదైనా తుఫాన్ పెద్దది గాలి వచ్చిన షెడ్ మొత్తం కదిలి కూలే అవకాశాలు ఉంటాయి. బందోబస్తుగా చేసుకోవాలి. మనం ప్రతిదీ బందోబస్తుగా చేసుకోవాలి. లేదంటే టెంపరీగా వేసుకుంటే మీరే నష్టపోతారు. మీరు బాగా గమనించాలి. లోపల మ్యాట్ డబుల్ మ్యాట్ వేశారు. అడుగున్నర హైటు ఫ్లాట్ చూసారు కదండి. రింగులు డబుల్ రింగ్ వేసారు చూడండి. ఫిట్టింగ్ కుదరంగా పోసేసారు. కొన్నిటికి సైడ్లు కట్టుకునే అవసరం లేదు. కొన్నిటికి గ్యాప్ ఇచ్చుకొని ఇప్పు కొట్టుకొని సైడ్లు కట్టారు. కొన్నిటికి ట్రిపుల్ రింగ్ ఉండి, కొన్నిటికి డబుల్ రింగ్ ఉండి, కొన్ని సైజులు లోడుని బట్టి ఎక్కడెక్కడ ఏది ఇవ్వాలో అక్కడ ప్లాన్ ప్రకారం సెట్ చేశారు.
పుట్టింగ్ అయిపోయింది. చక్కగా నీట్గా కాంక్రీట్ పోసేశారు. వైబ్రేటర్ పెట్టలేదండి, ఓన్లీ కర్తనే కూర్చారు. ఆ రోజు ఆ ఏరియాలో కరెంట్ లేదు, ప్రజెంట్ కరెంట్ లేదు కాబట్టి జనరేటర్తో కడ్డీలు కట్ చేసుకుని అంతవరకు ఆపేశారు. కర్తని కూర్చారు, దానికి అవసరం లేదు. చుట్టూ బాక్స్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఏదైనా మన ఇలా లైన్కి దారాలు కట్టారు చూడండి. లైన్కి దారాలు కట్టి పిల్లర్స్ నిలబెట్టి సెట్ చేసి పుట్టింగ్లు పోస్తున్నారు. పెట్టకు సంబంధించి ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది స్పానర్ కూర్చోవు, వాళ్ళు అక్కడే తయారు చేసుకొని వస్తారు కాబట్టి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉంటే సెట్ చేసుకోవచ్చు, కానీ 3 ఇంచులు 4 ఇంచులు అవుట్ అయితే ఇబ్బంది అవుతుంది. పిల్లలు మళ్ళీ అవుట్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం దగ్గర తీసుకోవాల్సింది. దీనికి సుమారు ఈ స్టీల్ ఎంత అయిందంటే 10 lakhs దాకా అయిందండి. 10 lakhs 50 lakhs దాకా వచ్చింది. ఇంకా సెంటర్లో బీము, సెంటర్లో చుట్టూరు మళ్ళీ రోడ్ లెవెల్ వచ్చిన తర్వాత బీమ్ వేయాలి. బీముల మీద గోల్డ్ ఫిట్టింగ్ వాళ్ళు సెట్టింగ్ ఇస్తారా, సెట్ చేసి ఇవ్వాలి. దాని మీద వాళ్ళు కూర్చోబెడతారు. నీట్గా రాని కంకర పోసారు చూడండి. దీని మధ్యలో మనం ఫౌండేషన్ కూడా కట్టుకోవచ్చు, కానీ అక్కడ ఫౌండేషన్ లేదు. మొత్తం విస్తీర్ణం ఖాళీ స్థలం మట్టి దొరికి దాని మీద నిధి బియ్యం పోసుకొని దాని మీద బోల్ట్ ఫిట్టింగ్ చేసి ఇస్తారు. అయిపోయింది, ఫిట్టింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి చూడండి. దీనికి పుట్టింగ్కి ఒక పుట్టింగ్ వచ్చి 10 నుంచి 12 బ్యాగులు పట్టిద్దండి. మనకి 30 పుట్టింగ్లకి 320 బ్యాగులు పడతాయి. పుట్టింగ్లు ఒకే రోజు అయిపోవాలి. 2 రోజులు 3 రోజులు వేయకూడదు, ఒకే రోజు ఫిట్టింగ్ వేస్తే సరిపోయింది. 300 బ్యాగ్ పైన పట్టింది. నీ వీడియో తీసావు, బాగా గమనించండి ఏ విధంగా వర్క్ నడుస్తుంది, ఏ విధంగా దారాలు కట్టారు. ఈ విధంగా మనం నీట్గా పోసుకున్న తర్వాత పెద్ద పుట్టింగ్ కనపడుతుంది కదా, ఇది భారీ పుట్టింగ్ అండి. ఇది 1.5 అడుగున్నర 2 అడుగులు. ఇది వాళ్ళు ప్లాన్లో ఇచ్చారు. దీనికి ట్రిపుల్ రింగ్ వేశారు. ఇది స్పెషల్గా వేశారు. ఇది బ్యాగ్ ముందు పక్క ఉండిద్దండి. ఇది దీని నుంచి లోడ్ తీసుకునేది ఎక్కువ. ఇలాంటి 2 ఉన్నాయి. చూడండి రింగులు ఎన్ని వేశారు. ఈ విధంగా మనం చేయించుకోవాలి ప్లాన్ ప్రకారం.
పింగులన్నీ నిదానంగా ఒకటి 1 బై 1 తీసుకోవడం వల్ల కొంచెం టైం ఎక్కువ ఉందండి. ఒక్కొక్కటి చూడండి. లైన్‌గా ఇట్లా చక్కగా స్టడీగా ఉంటాయి చూడండి. ఇన్ని పిల్లర్స్ ఉండేవి. ఈ రకంగా దారాలు కట్టుకోవాలి. స్టిక్ చేసుకోవాలి మనం. స్టిక్ చేసుకున్న తర్వాత పిల్లర్లు అవుట్ కాకుండా మనం నీట్‌గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మిస్ అయినాయి అంటే మనం పై వేసిన తర్వాత అది కావాలి. కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దారా చెక్ చేస్తున్నాను చూడండి. దారా కట్టేది చూడండి. దారా చక్కగా కట్టేది చూడండి. దారాలు లైన్‌గా కట్టి చెక్ చేసుకుంటున్నారు.
చూస్తున్నారు కదా, పిల్లలు పోసేసారు. ఇది అడుగున్నారండి పిల్లర్స్ సైజులు. దీనికి ఒక దానికి సుమారు 3-4 బస్తాలు పెట్టింది. పిల్లలు చూడండి పోసారు. పిల్లల సైజు అడుగు 21 ఇంచ్. ఈ సైజు మనం కంపల్సరీ పోసుకోవాలి, లేదంటే మన స్టాండర్డ్ ఉండదు. దీని మీద మనం కింది బీమ్ వేసి కింది బీమ్ మీద ట్రాక్స్ కూర్చోబెడతారు బోల్ట్ వేసి. షెడ్ మీరు ఈ రకంగా నిర్మించుకోవచ్చు. అనేది బొక్కలు పుడుస్తున్నారా? అదే చూస్తున్నాడు కదా విస్తీర్ణం ఎంత ఉందో, 2.5 ఎకరం దాకా ఉండేది ఇది. దీంట్లో వాళ్ళు కావాల్సిన వరకు నిర్మించుకుంటున్నారు. బాక్స్ సైజ్ ఎంత ఇది? 2 అడుగులా? మనోడు పిలుస్తున్నా 2 అడుగులు అవును. ఎంత ఇది అడుగు? బాక్స్ పోస్తున్నారు. అదే అడుగు 2 అక్కడ ఉన్నాయి అడుగు బావుకి. ఏం మధు ఎదురానా? ఏం బాగా పనికి వచ్చావా? పని చేస్తున్నావు అంటున్నా. ఈరోజు పోసిన తర్వాత మైనార్ తీసేసి నీటికి క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ కంపల్సరీగా 15 కొట్టాలి. తర్వాత మట్టి ఫీలింగ్ చేయాలి. మొత్తం నా దగ్గర ఫోటో వీడియోలు వచ్చా కదా ఉండగా సాయం. మీరు పోయిన దాకా మీరు అందరూ పోయిన తర్వాత పోయాను. మీరు అందరూ నువ్వు లేవు కదా, వెతికా నీ కోసం అడిగా 2-3. మధు ఉండాలంటే వెళ్ళిపోయాడు అని చెప్పాడు. లాస్ట్లో లాస్ట్ రాకుండా నేను అది ఉండవు కదా. అడుగు 21 ఇంచ్ బాక్స్ సైజులు. అడుగు 21 ఇంచ్ బాక్స్ సైజులు చూడండి. అలా ఏం కనపడదు చూడండి. 300 ఫీట్ ఎన్ని బాక్సులు వచ్చింటాయి లెక్క. పక్క 12, ఆ పక్క 12. మధ్యలో 20-40 అడుగులు.
కనీసం 20-30 అడుగులు చొప్పున 12 పిల్లర్లు వచ్చినాయి. ప్రతి 25 అడుగుల స్పాన్కి ఒక పిల్లర్. డ్యాన్స్ చేస్తున్నా డ్యాన్స్. అన్న కూడా వస్తున్నాడు. నువ్వు కూడా చేస్తున్నావా పని? ఇలా అయితే అయిపోయిందిలే. చూస్తున్నారు కదా ఎంతమంది పని చేస్తున్నారు పని. బొక్కలు వచ్చినాయి నీకు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. మీ డౌట్ క్లియర్ చేస్తాం. ఈ విధంగా మీ షెడ్ నిర్మించుకోవడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు. మా నెంబరు యూట్యూబ్లో ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ గురించి మమ్మల్ని అడగండి. కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చెప్తా లైక్ చేయండి. ఈ విధంగా మీరు షెడ్ నిర్మించుకోవచ్చు. ఈ విధంగా వర్క్ చేయించుకోవచ్చు. దీనికి మెటీరియల్ కాస్ట్ సుమారు మనకి 20 టన్నులు కంకర పడింది. సిమెంట్ బస్తాలు 350 బ్యాగుల దాకా పట్టింది. బాక్సుల కలిపి 450 బ్యాగుల దాకా పట్టింది. టోటల్ కాస్ట్ స్టీల్ 15 లక్షల దాకా పట్టింది. ఇసుక 100 టన్నుల దాకా వచ్చింది. కంకరు మనకి దగ్గర దగ్గర 25 టన్నుల దాకా వచ్చింది. అంటే 25 యూనిట్ల దాకా పట్టిద్దండి కాస్ట్. థ్యాంక్ యూ. Kanidi Construction Builders. Welcome to our channel. Thank you so much.